రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం జరిగింది. ఒకవేళ మీ జాతకం గురించి మీరు సంక్షిప్తంగా దాంతో పాటు చాలా విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకం గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం నిర్మితం చేయడం జరగబోతుంది. ఈ జాతకం లోపల అంటే మీ ఇందులో మీ మొత్తం జాతకం వేసి ఈ జాతకం లోపల దశ అంతర్దశ మొత్తం ప్రెడిక్షన్ చేయడం జరగబోతుంది. అంటే జాతకం చూడడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన బలం మన బలహీనత ఏంటి తెలుసుకోవాలి. బలహీనత కనుక మనకు తెలిసినట్లయితే ఆ బలహీనతని మనం ఎలా తగ్గించుకోగలుగుతాం మనం అది ప్రయత్నం చేస్తుంటాము. మన బలం ఏదైనా దగ్గర మనం ఉన్నట్లయితే ఆ బలాన్ని ఉపయోగించి మనం భవిష్యత్తు కోసం మన కెరీర్ కోసం ఇంకా మనం పోరాడగలుగుతాం. జాతకం అందుకే మనకి ఉపయోగం అవుతుంటది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ ఇప్పుడు టైం అంతా లేదు. కాబట్టి చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ రాశి ఫలాలు ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మిథున రాశి వారు లాస్ట్ టైం నుంచి కనుక మీరు చూస్తున్నట్లయితే మీరు చేస్తున్న ప్రయత్నం లోపల చాలా వృద్ధి అయితే కనిపించింది. చేసిన పని లోపల వృద్ధి అయితే చాలా కనిపించింది. తపన ప్రయత్నం లోపల చాలా అయితే అంటే లాస్ట్ ఒక 2 months నుంచి కనుక గమనించినట్లయితే ఈ లాస్ట్ ఒక 30 రోజులు 25 రోజులు చూసుకుంటే మిథున రాశి వారు కాస్త కష్టం ఎక్కువగానే పడుతున్నారు, కాస్త స్ట్రగల్ ఎక్కువగానే కనబడుతుంది. రాశి నుంచి రాశి లోపల కుజుడు ఉన్నాడు రాశి లోపల. ఏకాదశాధిపతి కుజుడు రాశి లోపల ఉండడం అంటే ఏంటంటే ఒక రకంగా ఇది ఇన్కమ్ సోర్స్ పెంచడానికి చాలా అవకాశాలు ఉండబోతున్నాయి. ఇన్కమ్ సోర్స్ పెంచడానికి చాలా అవకాశాలు అయితే ఈ మిథున రాశి వారికి అయితే కనబడుతున్నాయి. అలాగే పేరు పొందడానికి కూడా ఈ కుజుడు మీకు చాలా సహకారం చేసి తిడతాడు. పేరు ప్రాప్తి కోసం కూడా ఈ కుజుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు. అండ్ అలాగే షష్ఠాధిపతి అయి కూడా కుజుడు రాశిలో ఉండడం వల్ల ఈ పీరియడ్ లోపలే శత్రువులు కూడా చాలా మంది పెరుగుతారు. ఒక వ్యక్తికి శత్రువులు పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ వ్యక్తి అభివృద్ధి కారణం. ఆ వ్యక్తికి శత్రువులు నిర్మితం అవ్వడం. మీ ప్రెజెంట్ స్థితి కూడా ఆ విధంగానే ఉంది. మీరు మొదలు పెట్టిన అడుగు ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి, బాగానే ఉంటుంది. కోపం చాలా ఎక్కువ వచ్చుద్ది, విచిత్రమైన పరిస్థితులు అవుతుంటాయి. అంటే మీరు ఏదో చెప్తుంటారు, అవతల వ్యక్తికి అది అర్థం అవ్వదు, వేరేలా అర్థం అవుతుంది. సమయం మొత్తం గడిచిపోయిన తర్వాత మీరు చెప్పింది ఆ వ్యక్తికి గుర్తొచ్చుద్ది. ఇది రాబోయే రోజుల్లో కండిషన్ ఆ విధంగానే ఉండబోతుంది మిథున రాశి వారికి. రాశి నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ తృతీయ స్థానం లోపల 3rd house లోపల బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తికి ఇది మంచి యోగం అని చెప్పుకోవచ్చు. మంచి యోగం అని చెప్పుకోవచ్చు. చాలా బాగుండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పుడైతే బుధుడు రాశి నుంచి 4th స్థానంలో కన్యా రాశిలో ఉచ్చ రాశిలో వెళ్తాడో అంటే 24th తర్వాత బుధుడు కన్యా రాశిలో ప్రవేశించబోతున్నాడు ఉచ్చ రాశి లోపల. ఆ టైంలో ప్రత్యేకంగా అంటే మీ తపన మీ ఆవేదన ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఇంకేదో చేయాలి, ఇంకే తపన పెరుగుతుంటుంటది. ఈ తపన పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రవి ఒక రకంగా మిమ్మల్ని కొన్నిసార్లు భయం కూడా పెడుతుంటాడు. మరి కొన్నిసార్లు ఏంటంటే ఒక ఆవేశాన్ని కూడా ఇస్తుంటాడు. రాబోయే రోజుల్లో మిథున రాశి వారు కూడా అలాగే ఉండబోతుంది. ఒక పక్కన భయం కూడా ఉండబోతుంది, ఇంకో పక్కన ఆవేశం కూడా మరీ ఎక్కువగా పెరగబోతుంది. కాబట్టి ప్లస్ మైనస్ అంటే ఒక రకంగా ప్లస్ అని అనుకోండి. ఎందుకంటే ఉచ్చ రాశి లోపల బుధునితో పాటు కేతుతో పాటు రవి ఉండడం వల్ల మీరు ఒకటే చేయండి,
మనసు లోపల దైవీ నామం తలుచుకుంటూ ఉండండి. ఎందుకంటే కేతు ఉన్నాడు ఇక్కడ. కేతు ఏం చేస్తున్నాడు అంటే ఉన్న పరిస్థితి నుంచి మొత్తం బయటికి తీసుకేస్తాడు. ఉన్న పరిస్థితి మొత్తం అందులోంచి బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే ప్రెజెంట్ మీకు నడుస్తుంది అదే రకమైన పరిస్థితి. ఎప్పుడైతే శుక్రుడు కన్యా రాశిలో 4వ స్థానంలో వెళ్ళాడో అప్పటి నుంచి గమనించినట్లయితే డబ్బు వల్ల చాలా మీ మనసు లోపల ప్రయత్నాలు వచ్చాయి, ఆలోచన చాలా వచ్చాయి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మనసులో ఎక్కడనో కాస్త దెబ్బ తింటుందికి వద్దు, ఎవరిని మోసం చేయకూడదు, అందరితో కష్టపడి సంపాదించాం, శ్రమ చేసి సంపాదించాం, కానీ ఎవరితోటి మనం మోసం చేయకుండా డబ్బు సంపాదించాం. ఇది ఆలోచన ఏదైతే ఉందో ఇది లాస్ట్ నుంచి అలాగే నడుస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఇది మీకు ప్లస్ అవుతుంది, ఇది మీకు ప్లస్ అవుతుంది, దిగులు పడకండి. ఇంకొక విషయం ఏంటంటే సూర్యుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనసులో ఒక రకమైన తెలియని ఒక బాధ ఏర్పడుతుంటది. ఈ బాధ ఎందుకు వచ్చుద్దంటే ఒక భయం రూపంలో ఉంటది. మనం ఒక పని అనుకున్నాము, ఆ పని ఎలా అవుద్ది, ఈ నెల ఎలా గడిచిపోద్ది, అనుకున్న టైంకి డబ్బు వచ్చుద్దా రాదా, నేను చెప్పిన పని అవుద్దా అవ్వదా, ఒక వ్యక్తికి ఛాలెంజ్ చేశాను, నిజంగా అయ్యే అవకాశం ఉందా. ఎక్కడైతే కాంపిటీషన్ మీరు చేశారో ఆ కాంపిటీషన్ వల్ల మీకు భయం ఏర్పడుతుంది మనసు లోపల. కానీ భయం రాకుండా ఉండాలంటే మీరు దైవీ నామం నిరంతరంగా తలుచుకోండి. కేతు యాక్టివేట్ చేయండి. కేతు కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే ఇక్కడ బుధుడు అదే రకంగా రవి శుక్రుడు మిమ్మల్ని ఏం చేయరు, ఇది ఒకటి తెలుసుకోండి. కాబట్టి కేతుని యాక్టివేట్ చేయండి. ఎప్పుడైతే శుక్రుడు మళ్ళీ తులారాశి పంచమ స్థానంలో వస్తాడో ఆ టైంలో మీకు కొన్ని విషయాలు బాగానే చెప్పుకోవచ్చు. పంచమాధిపతి ద్వాదశాధిపతి ఉండడం వల్ల ఇది పంచమ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో ఆ టైంలో మీకు విశేషంగా ఆర్థిక క్షేత్రం లోపల లాభం మీరు తప్పకుండా పొందుతారు. కానీ డబ్బు వచ్చుద్ది, కానీ డబ్బు ఆగదు. మళ్ళీ చెప్తున్నా, డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు ఆగదు. ఏదో విధంగా ఏదో కారణాల వల్ల డబ్బు వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎక్కువ ఆశలు ఉన్నా కూడా కొన్నిసార్లు ఆ ఆశల వల్ల మన దగ్గర డబ్బు అస్సలు నిలబడదు. ఇది మీరు తెలుసుకోండి. డబ్బు వచ్చుద్ది 100% మీరు అనుకున్న కానీ ఎక్కువ డబ్బు వచ్చుద్ది ఆఫ్టర్ 23rd తర్వాత, కానీ డబ్బు అంత మీ దగ్గర అస్సలు ఆగదు, తెలుసుకోండి. అండ్ ఇదే పీరియడ్ లోపల మీ సంతానానికి సంబంధించిన 2 శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. శుభ విషయాలను మీరు తెలుసుకుంటారు, శుభ కార్యాలను ఇంట్లో కుటుంబం లోపల జరుగుతాయి. మీ అబ్బాయి జాబ్ కోసం చాలా ప్రయత్నించుతున్నాడు, ఇంటర్వ్యూ చాలా ఇచ్చాడు, అవ్వట్లేదు. ఈ శుక్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు మీ అబ్బాయి తప్పకుండా ఇంటర్వ్యూ లోపల పాస్ అవుతాడు, మీ అబ్బాయికి జాబ్ దక్కే అవకాశమైనా ఉండి తీరుద్ది. అంటే సంతాన భవిష్యత్తు లోపల ఒక మంచి ఆపర్చునిటీ, సంతాన భవిష్యత్తు లోపల ఒక శుభకార్యం వల్ల మీ జీవితంలో కూడా కాస్త ఆనందం తప్పకుండా ఉండి తీరుద్ది. కానీ దాని వెనకాల యోగదానం మీరే ఉంటారు. దాని వెనకాల యోగదానం అంటే మీరు ఏదైతే కష్టం పడతారో దానికోసం చేసిన ప్రయత్నాల లోపల మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే అది మీరే ఉంటారు. ఎందుకు అలా అంటే ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం మంచి కోసం మీరు ప్రయత్నించుతున్నారు అని మంచిగా అయి తీరుద్ది. ఎందుకు అలా అంటే ఉచ్చ రాశి లోపల మూల త్రికోణ రాశి లోపల ఇక్కడ శుక్రుడు వెళ్తున్నాడు కాబట్టి. భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నాడు కానీ వక్రగతిలో ఉన్నాడు. అదృష్ట సహకారం చేయదండి. మిథున రాశి వారు రాబోయే రోజులు అదృష్టం పైన అంతా నమ్మకం పెట్టుకోకండి, అస్సలు నమ్మకం పెట్టుకోకండి, అది అస్సలు అవ్వదు కూడా. అది శ్రమనే నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించుతుంటారో ఆ ప్రయత్నం లోపల కేవలం మీరు చేసిన ప్రయత్నం లోపల కేవలం 40% రిజల్ట్స్ ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. మీరు ప్రెజెంట్ మీరు ప్రయత్నించుతుంది ఎంత ఏదైనా కావచ్చు, రిజల్ట్స్ అవుట్పుట్ ఏదైతే ఫైనల్ ఉంటుందో 40% వచ్చుద్ది. కానీ దీని లోపల మీరు సంపాదించే ఏదైనా ఉందా అంటే అనుభవం చాలా నేర్చుకున్నారు, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఒక పని జరగాలంటే దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, ఈ జ్ఞానం ఈ అనుభవం ఏదైతే ఉందో మీకు దక్కింది. కానీ రాశి నుంచి గురువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం దీనివల్ల చెప్పాను. మీరు చేస్తున్న ప్రయత్నం లోపల 40% లాభం ఉంటుంది, మిగతా 60% ఇది మీ అనుభవం లోపల వెళ్ళి తీరుంది. ఈ పీరియడ్ ఒకళ్ళకి బాగుంది ఏంటంటే ఎవరైతే ఫారెన్ వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి బాగుండబోతుంది. ఎవరైతే ఉన్న జాబ్ వదిలేసి విదేశాల కంపెనీ లోపల జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి బాగుంటుంది. జాబ్ లోపల కొందరికి ప్రమోషన్ దక్కే యోగం కూడా ఉండబోతుంది. ఎందుకంటే మీ జాతకంలో కనుక దశ కనుక సపోర్ట్ ఉన్నట్లయితే ఇది యోగం మీకు ఉండబోతుంది. కానీ మిథున రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే శుక్ర మహాదశ బుధ మహాదశ కనుక నడుస్తున్నట్లయితే వాళ్ళకి 15 రోజులు ఏదైతే ఉందో బాగానే ఉండి తీరుద్ది. ఇది కాకండి. కార్యక్షేత్రం లోపల కాస్త తొందరపాటు ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. కాస్త ఒత్తిడి మీకు రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరిగి తీరుద్ది. ప్రేమ జీవితం లోపల అస్సలు అనుకూలంగా కనిపించట్లేదు,
కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే అక్టోబర్ 1 లోపల కనబడుతున్నాయి. బిజినెస్ చేసే వారికి కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగానే ఉండబోతుంది. కాస్త రిస్క్ తోటి మీరు ముందుకు వెళ్తున్నారు, రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు, చూసుకొని అడుగు ముందుకేండి బాగుంటారు. దాంపత్య జీవితం కనుక చూసుకున్నట్లయితే దాంపత్య జీవితం బాగానే ఉంటుంది. మీ ఆవిడది హెల్త్ జాగ్రత్తగా చూడండి. కాస్త అటుపక్కన ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ మీ వైఫ్ కి కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉండబోతుంది. హెల్త్ మీరు కూడా చాలా జాగ్రత్తగా హెల్త్ చూసుకోండి. హెల్త్ అంటే మీరు ఏంటంటే ఒక రకం టెన్షన్ ఎక్కువ పడుతుంటారు, లేని విషయాల గురించి కూడా ఎక్కువ ఆలోచించి బాధపడే వ్యక్తి మీరే. కాబట్టి నియంత్రణ పెట్టుకోండి ఆలోచన పైన. విద్యార్థులకి టైం చాలా బాగుండబోతుంది. విద్యార్థులకి టైం చాలా బాగుండబోతుంది. ప్రత్యేకంగా ఎవరైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి పీరియడ్ చాలా బాగుంటుంది. కొత్త కొత్త అన్వేషణలు చేసి కొత్త కొత్త విషయాలు జ్ఞాపకం పెట్టుకొని అందులోపల మీకు మంచి ఖ్యాతి పొందే అవకాశం ఉంది. మంచి అనుభవం కూడా విద్యార్థులు పొంది తీరుతారు ఒకవేళ ఆ విధంగా మీ ప్రయత్నం నడుస్తున్నట్లయితే. ఆర్థిక క్షేత్రంలో డబ్బు వచ్చింది, డబ్బు గురించి దిగులు లేదు. ఎంత వచ్చుద్దో ఆ విధంగా అందులో ఇప్పుడు మీకు 100 రూపీస్ వచ్చినట్లయితే అందులో 50 రూపీస్ మీరు సేవింగ్ చేసి పెట్టండి. 50 రూపీస్ మీరు మొత్తం సేవింగ్ చేయండి, మిగతా 50% మీరు ఖర్చు పెట్టండి. మీ ఆ 50% ఏవైతే సేవింగ్ చేస్తారో దాని గురించి అసలు పట్టించుకోకండి, గుర్తుంచుకోండి. ఫ్యామిలీ పరంగా కాస్త చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటే కాస్త బాధ్యత పెరగడం వల్ల కుటుంబం పైన కోపం వచ్చుద్ది. చుట్టాలతో పాటు చిన్న చిన్న విషయాల లోపల అంటే ఈగో పెరుగుద్ది. మొత్తం నేనే చాలా నేనే చూసుకున్నా, నాకే అంత అవసరం ఉందని కాస్త ఈగో పెరుగుద్ది. అదృష్టం అంటే ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్. అదృష్టం గురించి చెప్పడం చూసుకున్నట్లయితే అదృష్టం అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర అవసరానికి ఒక 100 రూపాయలు వచ్చాయి. ఆ 100 రూపాయలు ఉన్న పరిస్థితి ప్రతికూలం నుంచి అనుకూలంగా ఏదైతే తీసుకెళ్తుందో దాన్ని అదృష్టం అంటాం మనం. అందరికి ఆ యోగం దక్కదు, అందరికి ఆ యోగం దక్కదు, కానీ అందరికి ఉంటది, వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే అదృష్టం అంటే ఇంతవరకు అందరు నమ్ముకున్నారు ఏంటంటే ఏదో ఒక మిరాకల్ జరుగుద్ది, ఏదో చమత్కారం జరుగుద్ది, దేవుడు వచ్చి మనల్ని ఏదో చేస్తారు అనుకుంటాం. కాదు, అదృష్టం కూడా మనం చేసే కర్మ పైన డిపెండ్ ఉంటుంది. మీరు ఎంత కర్మ చేస్తారో అంతే అదృష్టం పలుకుద్ది. కొన్నిసార్లు ఎక్కువ పలుకుద్ది, ఎందుకంటే తక్కువ వయసులో కొందరు పేరు పొందిన వారు కూడా ఉన్నారు. అదృష్టం రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే మీకు 40% ఉండబోతుంది. కాబట్టి ఎక్కువ పని చేయండి. మీరు చేస్తున్న పని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. ఒకవేళ డిస్కస్ చేసినట్లయితే ఆ పని అస్సలు జరగదు అని వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఎవరితో ఎక్కువ ఎలాంటి పరిస్థితుల్లో అహంకారాన్ని చూపించకండి. నేను చాలా గొప్పోని, నేను చాలా తెలివైన ఎక్కువ చూపించకండి. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా చేస్తున్నట్లయితే మీకు చాలా ఇబ్బంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉండబోతుంది. మాట మీరు ఎంత జాగ్రత్తగా చూసుకొని మాట్లాడతారో, అది చిన్నవారైనా కావచ్చు పెద్దవారైనా కావచ్చు, చూసుకొని మాట్లాడండి. లేకపోతే సంబంధాలు దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి ఈ గ్రహస్థితి. పరిహారాలు చేయాల్సింది ఏదైనా ఉందండి, గణపతిని ఎక్కువ ఆరాధించండి, దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి. గణపతి అదే రకంగా దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి. అని పని అవ్వకముందు దాని గురించి ఎక్కువ డిస్కస్ అస్సలు ఎవరితో చేయకండి, లేకపోతే ఆ పని అస్సలు జరగదు. శ్రీమాత్రే నమః.